మంచం మీద కూర్చొని ఉన్న విష్ణుమూర్తి తన భార్య వసుంధరని చూసి తన పెళ్ళినాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా లేచి వసుంధర దగ్గరికి వెళ్ళి తన భుజంపై చేతులు వేసి నిమురుతూ ఉంటాడు. అది గమనించిన వసుంధర, ఏమిటండి మీరు, ఇంత వయసు వచ్చినా కానీ మీ చిలిపి చేష్టలు అస్సలు పోవా ఏంటి? రేపో మాపో మన అబ్బాయికి పెళ్ళి కాబోతుంది, ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. ఇప్పుడు మీరు మళ్ళీ నాపై చెయ్యి వేసి ఇలా చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఫ్రెండ్స్, మీరు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ వేస్తే మా ఛానల్కు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. నా అవయవాలన్నీ కదిలిపోతున్నాయండి. ఆగండి, చెయ్యి తీయండి. చెప్పిన వినడు. ఇంకా వయసులోనే ఉన్నారనుకుంటున్నారా ఏంటి? ఈ వయసులో, పైగా ఈ సమయానికి ఇంట్లో చుట్టాలు అందరూ ఉన్నారండి. ఎవరైనా చూస్తే ఈ వయసులో కూడా వీళ్ళ చిలిపి చేష్టలు అసలు పోగొట్టుకోలేదని చూసి నవ్వుకుంటారండి. నేను చెప్పేది వినిపిస్తుందా అని అక్కడి నుంచి లేస్తుంది వసుంధర. అలా లేచేసరికి విష్ణుమూర్తి వసుంధర దగ్గరికి వెళ్ళి, మళ్ళీ మన పెళ్లి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయే. నిన్ను ఇలా చూస్తుంటే నువ్వు అద్దం దగ్గర కూర్చొని అలా రెడీ అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు అప్పుడెలా ఉన్నావో ఎప్పుడు అలానే ఉన్నావు. నేను ముసలోనే అయిపోయాను ఏమో కానీ నువ్వు మాత్రం అలానే ఉన్నావే అని ముద్దులాట మొదలు పెడతాడు విష్ణుమూర్తి. అలా ఏకాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా తలుపులు కొట్టి, డోర్ తీయి వదిన అని పిలుపు విన్న వసుంధర ఒక్కసారిగా ఉలికుపడి విష్ణుమూర్తిని పక్కకి తోసి డోర్ తీసి, ఏంటి వదిన, బయట అంతా పండ్లు పెట్టుకొని లోపల డోర్ వేసుకొని కూర్చున్నావు? అదేంటి ఇంత అందంగా రెడీ అయ్యావు? పెళ్ళయ్యేది మీ అబ్బాయికి తప్ప నీకు కాదు వదిన. ఇంకా వయసులోనే ఉన్న దాంట్లో అందంగా రెడీ అయ్యావు అని అనడంతో వెనుక నుంచి వింటున్న విష్ణుమూర్తి, నేను అదే చెబుతున్నాను, నా మాట వినడమే లేదు. ఇప్పుడైనా నమ్మవే అని వసుంధరని అని అంటాడు విష్ణుమూర్తి. చాలండి, మీరు మీ మాటలు. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. చుట్టాలు బయటకి వెళ్ళి ఏమైనా తీసుకురండి, వేడిగా వండి పెడతాను. పెళ్ళికి వారం రోజుల సమయమే ఉంది. నా మాట అస్సలు వినడమే లేదు. మీరన్నా చెప్పి ఈ యొక్క వారం రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టమని చెప్పండి అని అంటుంది. అలాగే లేవే, మొన్నే చెప్పాను కానీ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందంట. రేపటి నుంచి లీవ్ పెడతానని చెప్పాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాడు లేవే. నువ్వు ఏమి కంగారు పడకు, కూరగాయలు తరిగి పెట్టు, నేను వెళ్ళి ఏ చికెనో ఏ మటనో తీసుకొని వస్తానులే. అయిపోతుంది త్వరగా, తిని పడుకుంటారు, పిల్లలు ఉన్నారు కదా. అయ్యో నా మతి మంట, పాలవాడికి చెప్పలేదే, మర్చిపోయాను. 1 లీటర్ ఎక్స్ట్రా వెయ్యమని వెళ్ళేదారిలో చెప్పి వెళ్తానులే అని చెప్పి విష్ణుమూర్తి సంచి తీసుకొని మార్కెట్కి బయలుదేరతాడు. అలా ఇల్లంతా సందడిగా ఉండడంతో వసుంధర ఏం చేస్తుందో తనకే అర్థం కావడం లేదు. అందరితో కలిసి సంతోషంగా మాట్లాడుతుంది. కొడుకు పెళ్ళి అని గ్యాసే లేకుండా పోయింది. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. అలా మార్కెట్కి వెళ్ళిన విష్ణుమూర్తి చుట్టాలందరికీ సరిపడా చికెన్ కొట్టించి అలానే పక్క వీధిలోకి వెళ్ళి పాలవాడికి, రేపు ఉదయం 5 లీటర్ల పాలు వేయి బాబు, చుట్టాలు వచ్చారు, మా అబ్బాయి పెళ్ళి ఉంది కదా అని చెప్పి అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి
చేరుకున్న విష్ణుమూర్తి తన భార్య వసుంధరకి చికెన్ ఇచ్చి, కొంచెం బాగా చెయ్యవే, అందరున్నారు కదా, కొంచెం ఇష్టంగా తింటారు అని చెప్పి ఇస్తాడు. అలాగేలేండి, నాకు తెలియదా ఏంటి ఎలా చెయ్యాలో అని చెప్పి తీసుకొని వండి పెడుతుంది. అదే సమయానికి పెళ్లి కొడుకు వరుణ్ ఇంటికి చేరుకుంటాడు. అమ్మ, రేపటి నుంచి నా పెళ్ళి 2 రోజుల వరకు, పెళ్ళయ్యే వరకు నాకు సెలవు ప్రకటించారమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను, సంతోషమే కదా అని చెప్పి చుట్టాలతో సంతోషంగా గడుపుతాడు వరుణ్. పెళ్ళికి సమయం ఇంకా దగ్గర పడుతుంది. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. అందరూ తలా ఒక చెయ్యి వేసి తొందరగా పనులు ముగిస్తారు. చివరగా పిండి వంటలు చేద్దామని సిద్ధమై అందరూ తలా ఒక చెయ్యి వేసి అన్ని రకాల పిండి వంటలు చేసి ప్యాక్ చేసి రెడీగా ఉంచుతారు. అలా ఆ సామాన్లన్నీ పెళ్లి మండపం దగ్గరికి తీసుకువెళ్తారు. అదే సమయంలో పెళ్లి కూతురు తరపున వచ్చిన బంధువులందరూ కూడా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ సామాన్లన్నీ చక్కగా సదిరేశారు. కొడుకు కోడలు పీటల మీద కూర్చుంటే అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉన్నాయని దిష్టి తీస్తుంది వసుంధర. అలా పెళ్ళైపోయిన వెంటనే పెళ్లి కూతురు బంధువులందరూ పెళ్లి కూతురు దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. అది చూసిన మా కొడుకు వరుణ్, ఎందుకు అలా ఏడుస్తున్నారు, కావాలంటే మీరు కూడా మాతో పాటు వచ్చేయండి అని అమాయకంగా చెబుతాడు. మా కొడుకుని చూసి అందరూ ఇంత అమాయకుడు అయితే ఎలా అని నవ్వుకుంటూ ఉంటారు. మా అమ్మాయిని బాగా చూసుకో అని చెప్పడంతో మీ అమ్మాయికి ఎలాంటి లోటు లేకుండా చూస్తామని మా బంధువులు అలాగే పెళ్లి కొడుకైన మా కొడుకు వరుణ్ కూడా చెప్పాడు. అందుకు పెళ్లి కూతురు బంధువులు అందరూ చాలా సంతోషంగా పెళ్లి కూతురు వరుణ్ణి సంతోషంగా పంపిస్తారు. అలా మొదటిగా కాలు పెట్టిన మా కోడలు వరుణ్ణి ఎంతో సంతోషంగా ఉంది. ఎలాంటి లోటు లేకుండా చూస్తాము. అలాగే వరుణ్ కూడా పెద్దలంటే మర్యాద గౌరవం ఇచ్చి బాగానే చదువుకుంది, ఉద్యోగ ప్రయత్నం చేస్తుంది. ఉద్యోగం వస్తే తను చేసుకుంటానని ముందే చెప్పింది. అందుకు మేము అంగీకరించడంతో తను సంతోషంగా మా అబ్బాయి వరుణ్తో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడింది. అలాగే ఆ అమ్మాయి కూడా చాలా మంచిది, చాలా పనులు చేస్తుంది. వచ్చి రాగానే తీయటి పాయసం చేసింది, చాలా బాగుంది, అలా అమృతంలా అనిపించింది. ఆ సేమియా తిన్నామా మా బంధువులు అందరూ కూడా మా కోడలు వరుణ్ణి. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు. మీకు చాలా మంచి కోడలు దొరికింది, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూతురు లేదని ఎంతో బాధపడ్డావు కదా, ఇదిగో మీ ఇంటికి వచ్చిన మీ కోడలు రూపంలో కూతురు, చాలా బాగా చూసుకుంటే జీవితం ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా ఉంటుంది అని చెప్పడంతో ఆ మాట విన్న కోడలు అడ్డుపడి మా అత్తయ్య చాలా మంచిది అని చెప్పడంతో అందరూ సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగించారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకొని ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.